హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. రీసెంట్గా ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ పెళ్లిని ఒక రేంజ్లో వేశాడు. ఏ రేంజ్లో అంటే ప్రపంచమంతా తన పెళ్లి గురించే మాట్లాడుకునే రేంజ్లో వేశాడు. కొన్ని వందల కోట్లు, కొన్ని వేల కోట్లు ఖర్చు చేశాడు. అయితే ఈ పెళ్లి మీద పాజిటివ్గా వచ్చే వీడియోస్ కంటే నెగిటివ్గా వచ్చిన వీడియోసే ఎక్కువ. ప్రముఖ ఛానల్ అయిన బీబీసీ ఇంకా చాలా ఛానల్స్ కూడా దీనిపైన నెగిటివ్ కామెంట్సే వేసాయి. ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేశాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ముఖేష్ అంబానీ కేవలం తన డబ్బు పరపతిని చూయించుకోవడానికే ఈ పెళ్లి చేశాడని కొందరు, రాధికా మర్చెంట్ డబ్బుల కోసమే అనంత్ అంబానీని పెళ్లి చేసుకుందని కొందరు, అనంత్ అంబానీ తొందరలోనే చనిపోతాడని అందుకోసమే ఈ పెళ్లిని ఇంత గ్రాండ్గా చేశాడని కొందరు, రకరకాల కామెంట్స్. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాల కామెంట్స్ చేశారు. అయితే ఈ పెళ్ళికి ఈ రేంజ్లో ఖర్చు అంటే ప్రముఖ గాయకుడైన హాలీవుడ్ నుంచి వచ్చిన జస్టిన్ బీబర్కి దాదాపుగా 100 కోట్ల వరకు పే చేశారు. ఓన్లీ 1 అవర్ షోకే. దీని తర్వాత జాన్ సీనా వచ్చాడు. సూపర్ స్టార్స్ అందరినీ ఒక దగ్గరికి గ్యాదర్ చేయడానికి కొన్ని వందల ఫ్లైట్లని మొత్తం గ్యాదర్ చేసి వాటిని డిస్పాచ్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ డ్రాప్ చేయడానికే కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు. అలాగే కేవలం అనంత్ అంబానీ పెళ్లి డ్రెస్కే దాదాపుగా 160 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే ఇది ఏ రేంజ్ పెళ్ళో మీరే అర్థం చేసుకోండి. కానీ ఇంత నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ అయింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. ఇకపోతే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ముఖేష్ అంబానీ గురించి. ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే టాప్ 10 బిలియనియర్. అలాగే మన ఆసియా ఖండంలోనే అత్యంత కుబేరుడు. ఆయన ప్రత్యేకంగా నాకు డబ్బు ఉందని చెప్పి చూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కేవలం ఆయన అంటే పడని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఎక్కడైనా ఖచ్చితంగా అలాంటి వాళ్ళే ఈ పని చేస్తుంటారు. ఇప్పుడు ఆయనకు డబ్బు తక్కువ ఉందా అండి? ఆయన కొన్ని తరాలు కూర్చొని తిన్నా కూడా తరిగిపోని ఆస్తులు అయినాయి. దాదాపుగా మన తెలుగు రాష్ట్రాలు రెండు కలిపిన బడ్జెట్లు కలిపినా కూడా ఆయన ఆస్తులకు సరిపోవు. ఆ రేంజ్ బిలియనీర్ ఆయన. అలాంటి ఆయన కేవలం తన దగ్గర డబ్బు ఉందని చూపించుకోవడానికే పెళ్లి చేస్తాడా? ఇది శుద్ధ అబద్ధం. సెకండ్ పాయింట్ వచ్చేసి రాధికా మర్చెంట్ కేవలం డబ్బుల గురించే అనంత్ అంబానీని పెళ్లి చేసుకుందని కొంతమంది రూమర్స్ క్రియేట్ చేశారు. రాధికా మర్చెంట్ అనేట ఆమె అంత నిరుపేదరాలు ఏం కాదు. ఆమె కూడా ఒక లెవెల్ ఉంది. వాళ్ళ తండ్రి ఫార్మా దిగ్గజం. ఆమె కూడా వాళ్ళంత ఆస్తులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర కూడా 750 కోట్లు దాదాపు 1000 కోట్ల వరకు వాళ్ళకు కూడా ఆస్తులు ఉన్నాయి. రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. వాళ్ళు ఒకరికొకరు తెలుసు ఫస్ట్ నుంచే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. దాని తర్వాత పెరుగుతూ దాని తర్వాత ఒక టైంలో వాళ్ళు లవ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, పెళ్లి చేసుకున్నారు. దీని గురించి కూడా కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని ఆమె పైన నెగిటివ్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది కూడా శుద్ధ అబద్ధం. ఇక థర్డ్ పాయింట్, అనంత్ అంబానీ చెప్పలేనంత వెయిట్ పెరిగిపోయాడని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని, తను త్వరలో చనిపోతాడని, అందుకోసమే ఈ పెళ్లిని ఇంత గ్రాండ్గా జరిపించారని చాలామంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో కూడా ఏమాత్రం నిజం లేదు, శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి క్రానిక్ ఆస్తమా పేషెంట్. ఈ పేషెంట్స్ కంటిన్యూగా మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్ వాడడం వల్ల ఆయన బాగా లావెక్కిపోయాడు. మధ్యలో డైటింగ్ చేసి తగ్గిపోయాడు, బాగా తగ్గిపోయాడు. అందరినీ ఆశ్చర్యపరిచిండు వెయిట్ తగ్గిపోయి. కానీ దాన్ని మెయింటైన్ చేయలేక మళ్ళీ బాగా లావెక్కిపోయాడు. దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు. దీని గురించి ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఆయన చనిపోతాడని ఇలా నాశనాన్ని గురించి మాట్లాడే వాళ్ళ గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆయన వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని కోరుకుందాం. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.